యెహోషువ గ్రంథము ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వాక్యం చూడండి ఒకసారి. నీ దేవుడైన యెహోవా తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి అబ్బాయి జాగ్రత్త, మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. మీ దేవుడని యెహోవాను ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు అందరిలాంటి దేవుడు కాదండి. ఆమేన్ హల్లెలూయా. మన దేవుడు ఆయన సజీవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ఏమి ఎరిగినవాడు చెప్పండి? ఆయన మనుషుని యొక్క హృదయాన్ని ఎరిగినవాడు ఆయన. గనుక ఆయన దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, నటించకూడదు. హల్లెలూయా. మన దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకొని యథార్థంగా ప్రభు దగ్గర మనం జీవించినప్పుడు ప్రభు మనకి సహాయం చేయక మానరు. ఆమేన్. దేవుని ప్రజరా, ఆయన్ని మనం ప్రేమించాలండి, ప్రేమించాలి. ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటంటే, మీ దేవుడైన యెహోవా తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. ఎవరు చెప్పండి? మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేసేవాడు. యుద్ధం అని అంటే కత్తులు, కటారాలు, బల్లేలు, లేకపోతే ఈటలు అనుకోవద్దు. యుద్ధము అనే దాని గురించి చెప్పాలంటే, నా దేవుని ప్రజారా, భూమి మీద ఉన్న నరుని యొక్క జీవితకాలం అంతా యుద్ధమేనండి. యోబు భక్తుడు అంటారు ఆ మాట, నరుని యొక్క కాలము యుద్ధ దినము వంటిది కాదా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిత్యము మనకి ఏదో ఒక పోరాటాలు, ఏదో ఒక యుద్ధాలు మన కళ్ళ ముందు అవి కనిపించినట్టు ఉంటాయి. కానీ యుద్ధము చేయడానికి మనకి ఏమాత్రం శక్తి సరిపోదు. కానీ మన దేవుడే మన పక్షంగా యుద్ధం చేసేవాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన యుద్ధం చేస్తే మామూలుగా ఉండదండి. హల్లెలూయా. మామూలుగా మనుషులు యుద్ధం చేయడానికి కత్తులు కావాలి, కటారాలు కావాలి, ఈటలు, బల్లాలు, బాణాలు కావాలి. కానీ ఆయన యుద్ధం చేయడానికి అవేమీ అక్కర్లేదు. ఆయన వచ్చి అలా నిలబడితే చాలు, ఆయన చూసి శత్రువు పారిపోతాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు పరాక్రమశాలి. ఎవరండి ఆయన? పరాక్రమశాలి, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయన నిలబడితే చాలండి, గొప్ప కార్యాలు చేస్తాడు. మన పక్షంగా యుద్ధం చేస్తారని మాట్లాడుతున్న ఈ పూట ప్రభు మనకు చెప్తున్న మాట ఏంటంటే, చాలా మాటలు మీరు విన్నారు. మరొక మాట, ఆయనే మీ పక్షంగా యుద్ధం చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ఒక్కడు 1000 మందిని తరుముతాడు. ఒక్కడు 1000 మందిని అంత బలాన్ని ప్రభు శక్తినిస్తారు. మన పక్షి యుద్ధం చేయవాడు ఆయన. 23వ అధ్యాయంలోనే 3వ వాక్యం కూడా చూడండి ఒకసారి. మీ దేవుడైన యెహోవా మీరు చూశారు, మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు. హల్లెలూయా. మీరు గమనించండి, ఇక్కడ రాయబడిన మాట, 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన. అక్కడ మీరు గమనించండి, యుద్ధము చేయువాడు. ఇదేమో అయిపోయింది, ఇది పాస్ట్ టెన్స్ అయిపోయింది, అదేమో ఫ్యూచర్ టెన్స్. హల్లెలూయా. ఇదేమో గతంలో ఇంతవరకు మీరు నడిచిన మార్గాలన్నిటిని నా దేవుడు మీ పక్షంగా యుద్ధాలు చేసుకుంటా వచ్చాడు. హల్లెలూయా. ఇక ముందు భవిష్యత్తులో కూడా మీకు ఎదురయ్యే ప్రతి శత్రువు మీద యుద్ధము చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజరా, శత్రువు అంటే మీరు మనుషులు అనుకోవద్దండి. ఎప్పుడు కూడా పొరపాటు కూడా శత్రువు అంటే మనిషి అనుకోవద్దు. మన శరీరమే మనకు శత్రువు. ఇంకా చెప్పాలంటే మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఎవడాడు చెప్పండి అమ్మ, ఎవడాడు? హల్లెలూయా. అపవాది, సాతాను, ఆది ఘట సర్పం, అబద్ధానికి జనకుడు, దుష్టుడు, ఎన్ని పేర్లు వాడికి.
కనుక నిత్యము వాడితో మనం పోరాటము మనం చేయలేం, కానీ మన పక్షంగా పోరాటం చేసేవాడు, యుద్ధం చేసేవాడు ఒక ఆయన ఉన్నాడండి. దేవుని ప్రజరా, ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత అండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదట వారితో యుద్ధానికి ఎగబడింది, తెగించింది ఎవరంటే అమాలేకీయులు. ఎవరు చెప్పండి అమ్మా, మీరందరూ మాట్లాడాలి. ఎవరు చెప్పండి? అమాలేకీయులు. దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీయులు వాళ్ళ మట్టుకు వాళ్ళు కానాను యాత్రకు బయలుదేరారు. వాళ్ళ మట్టుకు వాళ్ళు ఎవరు ఊసు తీయకుండా, ఎవరు జోలికి వెళ్లకుండా, ఎవరి ప్రస్తావన లేకుండా వాళ్ళ మట్టుకు వాళ్ళు యాత్ర ప్రారంభించారు. వాళ్ళు బాగానే వెళ్తూ ఉన్నారు. కొన్నిసార్లు దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనము మన మట్టుకు మనం భక్తి చేసుకుంటూ అదిగో ఆ సియోను యాత్రకి, పరలోక యాత్రకి మనం సాగిపోతూ ఉన్నప్పుడు శత్రువు అనేక విధాలుగా మన మీద దాడి చేస్తూ ఉంటాయి. అనారోగ్యాలు కావచ్చు దేవుని ప్రజరా, లేకపోతే ఎన్నో విధాలుగా శత్రువు మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు దేవుడే మన పక్షంగా యుద్ధం చేసి మనకి ఘన విజయం దయచేస్తారు. హల్లెలూయా. అమాలేకీయులు మొట్టమొదటి యుద్ధానికి వచ్చారండి ఇశ్రాయేలు మీదకి. అమాలేకీయులు దేవునికి చాలా కోపం వచ్చేసింది. ఎందుకనంటే ఇశ్రాయేలు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ఎవరండి? దేవుని బిడ్డల వాళ్ళు, దేవుని బిడ్డలండి. దేవుని బిడ్డల జోలికి ఎవరైనా వస్తే మామూలుగా ఉండదు మరి. హల్లెలూయా. దేవుని బిడ్డల జోలికి, దేవుని ప్రజరా, వాళ్ళ మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటామంటే, వాళ్ళ మట్టుకు వాళ్ళు దేవుని స్తుతించుకుంటామంటే మన సమాజంలో ఎన్ని చూడట్లేదండి, ఎన్ని వార్తలు వినట్లేదు. ఆ మణిపూర్ రాష్ట్రాన్ని దేవుని ప్రజరా భయంకరంగా వాళ్ళు తగలబెట్టేసి ప్రజల్ని చంపేసి వాళ్ళ మట్టుకు వాళ్ళు దేవుని స్తుతించుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు ఎవరు ఊసి తీసింది లేదు, ఎవరు ప్రస్తావన తీసినది, ఎవరి జోలికి వెళ్ళింది లేదు. అన్యాయంగా దేవుని బిడ్డల జోలికి వస్తే దేవుడు ఏ మాత్రం ఊరుకోడండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత అమాలేకుల గురించి ప్రభు ఏమని చెప్పారంటే, మోషే, ఈ అమాలేకులు అనేవాడు భూమి మీద ఒక్కడు కూడా ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా అని చెప్పి అమాలేకులతో దేవునికి తరతరాల యుద్ధం అని చెప్పి అక్కడ దేవుడు ఒక నిబంధన చేసి అమాలేకుల మీద దేవుడు ఇశ్రాయేలుకి జయాన్ని కలగజేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అమాలేకుల మీద ప్రభు ఇశ్రాయేలుకి జయాన్ని కలగజేశారు. దేవుని నమ్మిన బిడ్డలకి ఎప్పుడు విజయమే. హల్లెలూయా. ఎప్పుడు జయమేనండి. అపజయం అనేది రాదు. అపజయాల పాలు కానివ్వడు. కనుక మీరు దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుణ్ణి నమ్ముకున్నారు, పూర్తిగా ఆయన మీద భారం వేయండి, ఆయన మీద ఆనుకోండి. నా దేవుడే మీ పక్షంగా యుద్ధము జరిగించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక తర్వాత వాళ్ళ యాత్ర కొనసాగుతూ ఉంది. వాళ్ళు ఎప్పుడు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కాదండి బాబు. ఎక్కువగా ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చింది ఎవరంటే ఫిలిష్తీయులు. ఎవరు చెప్పండి? ఫిలిష్తీయులు. దేవుని ప్రజరా, ఆ తర్వాత ఇంకా వాళ్ళందరూ అలా యుద్ధానికి వస్తున్నప్పుడు దేవుడే వాళ్ళందరి మీద వాళ్ళకి విజయాన్ని కలగజేసి దేవుడు గొప్ప కార్యాలు చేసి ప్రభు ఇశ్రాయేలు పక్షంగా ఎప్పటికీ నేటికి ఇజ్రాయెల్ మరొక దేశం ఏంటిది, అది పక్కనే హమాస్ వాళ్ళు ఉండేది, గాజా, ఇజ్రాయెల్ గాజా, నేటికి వాళ్ళకి యుద్ధ పోరాటమే జరుగుతూ ఉంది. ఎప్పటికి ఉన్నారు ఆ ఫిలిష్తీయుల సంతానం ఇంకా ఉంది. నా దేవుని ప్రజారా, ఇశ్రాయేలును కాపాడువాడు, చెప్పాలి, ఇశ్రాయేలును కాపాడువాడు, మిమ్మల్ని కాపాడేవాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు శరీర సంబంధమైన ఇశ్రాయేలు అయితే మనం అందరం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. హల్లెలూయా. దేవుని నమ్ముకొని, దేవుని ఆశ్రయించి, ఆయన కొరకు జీవిస్తూ, ఆయన కొరకు దేవుని ప్రజరా మనం జీవిస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలం గనక మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు గనుక మనల్ని కాపాడేవాడు కూడా కునుకడు, నిద్రపోడు. కనుక నా దేవుని ప్రజరా, మీరు పూర్తిగా ఆయన మీద ఆధారపడండి. అది ఏ బలహీనత అయినా, ఏ సమస్య అయినా, ఏ శత్రు పోరాటమైనా నా దేవుడు ప్రతి విషయంలో కూడా నా దేవుడు మీ పక్షంగా యుద్ధము చేసి జయము కలగజేయునుగా. ఆమేన్. యేసయ్య గారు ఒక మంచి పాట పాడారు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో
కలిసి పాడదాం. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినా. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా, స్తుతి పాత్రుడా. హల్లెలూయా. దేవుని ప్రజరా గమనించి ఆలోచించండి. మరి ఇందాక సాక్ష్యం చెప్పిన తల్లిగారు కూడా శరీరం ఎంతో బలహీనతో అదొక పోరాటం అండి. నా దేవుని ప్రజరా, శత్రువు అంటే మీరు మరలా చెప్తున్నాడు, మీరు మనుషులు అనుకోవద్దు శత్రువులు అంటే. హల్లెలూయా. మనుషులందరూ ఎవరు తెలుసా అండి? దేవుని సంతానం. ఆమేన్. మనుషులందరిని మనం ప్రేమించాలి. మన కళ్ళ ఎదుట మనుషులందరూ కూడా మన బిడ్డలే, మన సహోదరులే. దేవుని ప్రజరా, వాళ్ళందరినీ ప్రభు మనకి చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళని దేవుడే వాళ్ళని కన్నాడు, దేవుడే వాళ్ళని పుట్టించాడు. అందుకని వాక్యం కూడా చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను వాళ్ళని నీ పొరుగువాని. అంతేనండి, అంతే. కనుక మనుషులు మీరు ఎప్పుడు శత్రువులకు భావించద్దు. కానీ శత్రువు ఒకడు ఉన్నాడు, వానితో మనం నిత్యం పోరాటం చేయాలి. పోరాటం చేసేటప్పుడు చేయాల్సిన పని అని తెలుసా అండి? కత్తులు, కటారాలు, ఇంకా చెప్పండి ఆ బల్యాలు, వీటిలో ఏం అక్కర్లేదు. మీరు నిలువు మోకాళ్ళు వేసి మోకరించి ప్రార్థన చేసి దేవునికి ఆ సమస్యను అప్పచెప్పగలిగితే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్కటేనండి, ఒక్కటే మన దగ్గర ఉన్న ఆయుధం ఒక్కటే, ప్రార్థన అనే ఆయుధం. హల్లెలూయా. అదే ప్రార్థన. మీరు ఉపవాస ప్రార్థన చేస్తారు, మామూలు ప్రార్థన చేస్తారు, భోజనం చేసి ప్రార్థన చేస్తారు, ఏదో ఒక ప్రార్థన. కానీ నిలువు మోకలేసి రెండు చేతులు ఆకాశపు ఎత్తి, దేవా నీవే నా దిక్కునైనా అని చెప్పి ఆయన వైపు మనం చేతులు ఎత్తినప్పుడు ఖచ్చితంగా మన పక్ష యుద్ధం చేసే దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చరిత్రలో చాలా యుద్ధాలండి, అవన్నీ చెప్పాలనుకున్నాం కానీ ఈరోజు సమయాన్ని బట్టి చాలా యుద్ధాలు. ఎక్కడ వాళ్ళు ఇశ్రాయేలు యుద్ధం చేసినట్లేదు. గిద్యోను అనే ఒక దైవ సేవకుడు, అతనితో చెప్పారు ప్రభు, మిద్యానీయులు అతని మీద దాడి చేసినప్పుడు, మిద్యానీయులు వాళ్ళ మీద దాడి చేసినప్పుడు గిద్యోనుతో ప్రభు మాట్లాడి అంటారు, గిద్యోను వాళ్ళతో మీరు యుద్ధానికి వెళ్ళని చెప్పానంటే ఇంచుమించు 32,000 మంది బయలుదేరారు. ఎంతమంది అండి? అందరు చెప్పండి అమ్మ. డోకర్ మహిళలందరూ మీకు లెక్కలు బాగా వచ్చు కదా, చెప్పండి. ఎన్ని వేల మంది అమ్మ? 32,000 మంది యుద్ధానికి బయలుదేరి. ఇశ్రాయేలు యుద్ధానికంటే పొలోమని బయలుదేరిపోయారండి. యుద్ధం అంటే తెలియదు, యుద్ధం అంటే పొలోమని 32,000 మంది బయలుదేరిన తర్వాత యేసయ్య చెప్పాడు, అబ్బాయి గిద్యోను వీళ్ళందరిలో యుద్ధం అంటే ఎవరికి భయమో వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమంటే 20,000 మంది, 22,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది అండి? 32,000 22 వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉంటారండి అమ్మా? ఇంకా 30,000 ఉంటారా? సరిగ్గా చెప్పండి అమ్మా, ఎంతమంది చెప్పండి? 10,000 మంది. హల్లెలూయా. అంటే మీ మాట నాకు వినపట్లేదు, నా వాయిస్ నాకు రీసౌండ్ వినపడుతుంది. 32,000 మంది 22,000 మంది వెళ్ళిపోతే ఇంకెంతమంది ఉన్నారు చెప్పండి? 10,000 మంది. ఆ తర్వాత మరలా దేవుడు కొంత సమయానికి మరలా వచ్చి, అబ్బాయి గిద్యోను వీళ్ళు కూడా ఎక్కువ మంది, కొంచెం మరొక చిన్న టెస్ట్ పెడతాను చెప్పి వీళ్ళందరినీ వాటర్ తాగమని చెప్పు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం తాగాలి చెప్పండి? బాగా నీళ్ళు తాగమని చెప్పానంటే దేవుని పెద్ద వాడికి ఏదో కొంతమంది యుద్ధం చేసి వాళ్ళు యుద్ధం చేసేసినట్టు ఆ కత్తులు చేతులతో పట్టుకొని ఒక కుక్క తాగినట్టు, పశువు తాగినట్టు వాళ్ళు మూతతో నీళ్లు తాగుతూ ఉన్నారట. మరి కొంతమంది కత్తులు, ఆ బల్లెలు అవన్నీ పక్కన పెట్టేసి దోసులతో నీళ్ళు తీసుకుని తాగుతూ ఉన్నారు. ఆ దోసులతో నీళ్ళు తీసుకుని వాళ్ళు లెక్క పెట్టాయంటే ఇంచుమించు 300 మంది వచ్చారు. ఎంతమంది చెప్పండి? ఇప్పుడు 10,000 మందిలో 300 తీసేయండి అమ్మా, 7,000 అంతేనా? 9,700 మంది. నాకు లెక్కలు వీకులేండి, నాకు లెక్కలు వీకువే. హల్లెలూయా. జపానీ రాష్ట్ర ఎప్పుడు అంటూ ఉంటారు, ఆయన డబ్బులు ఎప్పుడు లెక్క పెట్టినా సరే విశ్వాసులు డబ్బులు ఇచ్చినప్పుడు అంటారంట, విశ్వాసులు అయ్యగారంటే మీరు లెక్క పెట్టారు, అమ్మగారు లెక్క పెట్టారు అంటారంట. ఎందుకంటే ఆయన ఎప్పుడు లెక్క పెట్టినా ఎక్కువ తక్కువ చేస్తాయంట, అమ్మగారు లెక్క పెడితే కరెక్ట్గా ఉంటుందంట. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.
దేవుని ప్రజలు ఇంచుమించు 10,000 మందిలో 9,700 మంది ఫిల్టర్ అయిపోయారండి. 300 మంది ఉన్నారు. వెంటనే గిజ్జోనికి భయం వేసేసింది. ప్రభువా నాయన, 30,000 మంది యుద్ధానికి అంటే చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు 300 మందితో యుద్ధం ఎలా చేసేది? ఆ మిద్యానీయులు మిడతల దండంత ఉన్నారు. వాళ్ళు మిడతల దండంత ఉన్నారు. వాళ్ళతో యుద్ధం ఎలా చేసేది? బాబా నా వాళ్ళు కాదు, నేను యుద్ధానికి వెళ్ళనంటే వెళ్ళనని చెప్పి అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నారు, గిజ్జోను, యుద్ధం చేసేది నువ్వు కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యుద్ధం చేసేది నువ్వు కాదు, నేను నీ పక్ష యుద్ధం చేస్తానని చెప్పి నా దేవుని ప్రజలు ప్రభువే వాళ్ళ పక్ష యుద్ధం చేశారు. 300 మందితో యుద్ధం ప్రారంభించారు. అద్భుతంగా ఇశ్రాయేలుకి దేవుడు జయాన్ని కలగజేశారు. స్తోత్రం చెబుదామా గట్టిగా, హల్లెలూయా. అక్కడ మీరు చదవండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు కాదు, తర్వాత చదవండి. అక్కడ వాళ్ళ కత్తులు కానీ, ఈటెలు కానీ, బాణాలు కానీ ఏమి తీసుకెళ్ళదండి. వాళ్ళు తీసుకెళ్ళిందల్లా ఒక్కటే, ఒక కుండ తీసుకెళ్ళారు. ఏం తీసుకెళ్ళారమ్మా? ఒక కుండ తీసుకెళ్ళారు, ఖాళీ కుండ. ఆ ఖాళీ కుండలో దివిటి పెట్టారు, ఒక దీపాన్ని పెట్టారు. ఆ తర్వాత బోర పట్టుకున్నారు. ఏం పట్టుకున్నారండి? చెప్పండి, ఈ 3 చెప్పండి. అవి ఒక చేత్తో బోర పట్టుకుని, ఒక చేత్తో దివిటి కుండ పట్టుకున్నారు. నా దేవుని ప్రజరా, మనం యుద్ధం చేయడానికి ఆ 3 ఆయుధాలు ఉంటే చాలు. ఆమె చెప్పండి. మనం యుద్ధం చేయడానికి ఆ 3 ఆయుధాలు ఉంటే చాలు. బోర, దేవుని స్తుతించడం. బోర, దేవుని స్వరం. బోర ద్వారా దేవుని స్తుతిస్తూ మీ దైనందిన జీవితంలో మీకు ఎదురైన ప్రతి సమస్యలు, ప్రతి ఆటంకాలు, ప్రతి శోధనలు, ప్రతి ఇరుకులు, ప్రతి ఇబ్బందులు, ప్రతి కష్టంలో, హల్లెలూయా, ప్రతి కష్టంలో నా దేవుని ప్రతి మీరు దేవుని స్తుతించగలిగితే, బోర మీ నోట్లో ఉంటే, ఏ బోర ఉండాలి చెప్పండి? స్తుతించే బోర ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఏమన్నా చెప్పండి? దీపం ఒకటి ఉండాలి. నీ వాక్యము నా పాదాలకి దీపం అన్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. దీపం ఒకటి ఉండాలి. ఇక ఏమన్నా చెప్పండి? ఖాళీ కొండ. దాన్ని దేంతో పోల్చామంటారు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదామా గట్టిగా, హల్లెలూయా. ఒక ఖాళీ కొండ పట్టుకునే వాళ్ళు 300 మంది 300 కొండలు ఒకేసారి పగలగొట్టారండి. ఒకేసారి పగలగొట్టేసరికి ఆ శబ్దానికి వాళ్ళందరూ, శత్రులందరూ భయపడిపోయి వాళ్ళకి వాళ్ళే హల్లెలూయా, స్తోత్రం చెబుదామా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రజలారా, మీ పక్షముగా యుద్ధం చేసేవాడు నా దేవుడైన యెహోవా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీకు తెలీదు, నాకు తెలీదు, మన ముందు ఎంత పెద్ద అగాధం ఉందో. అసలు మనం వెళ్తున్న దారి, దేవుని ప్రజలారా, మనం వెళ్తున్నప్పుడు మనం వెళ్తున్న ఇది ఆత్మీయ యాత్రలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో నా దేవుని ప్రజలు ఎన్ని విధమైన పర్వతాలు, ఏ విధమైన లోయలు, మెట్టలు, కొండలు ఉన్నాయో మనకు తెలియదండి. తెలుసా అంటే మీకేం తెలుసా? స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనకు తెలియదండి ఏ విధమైన పర్వతాలు, కొండలు, లోయలు మనకు ఉన్నాయో తెలియదు. కానీ వాటన్నిటిని దాటించగలిగిన దేవుడు ఒక్కడే మనకు తెలుసు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ప్రతి పర్వతాన్ని, ప్రతి కొండ, ప్రతి లోయని దాటించగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన, చెప్పండి అందరు చెప్పండి, నజరేయుడైన, గట్టిగా చెప్పండి, యేసు. నజరేయుడైన యేసు, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఆయనతో మీ సమస్య చెప్పుకోండి, మీ బాధ ఆయనతో చెప్పుకోండి, ఆయనతో మాట్లాడుకోండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుని ప్రజరా, ప్రార్థన అనే ఆయుధాన్ని చేత పట్టుకుని ప్రార్థన చేస్తానండి. ప్రతి విధమైన ఆటంకాలు, ప్రతి విధమైన అడ్డుబండ్ల నుంచి, ప్రతి విధమైన శత్రువు పోరాటాల నుంచి నా దేవుడు మీ పక్షంగా యుద్ధము చేయునుగాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ పూట ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని వదలనిపించట్లేదు నాకు. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నేను స్కూల్లో పాఠం చెప్పేటప్పుడు పిల్లల్ని ఇలాగే తినేసేవాడిని అండి. స్కూల్లో పాఠాలు చెప్పినప్పుడు పిల్లల్ని ఇలాగే తినేసేవాడిని. తినేయటం అంటే ఆడు చెప్పేటంతవరకు ఆడిని వదిలేవాడిని కాదు. హల్లెలూయా. ఆడు పిల్లవాడు ఆన్సర్ చెప్పేటంతవరకు వాడిని వదిలేవాడిని కాదు. నా మనసులో ఉన్న వాంఛ ఏంటంటే ఆడికి 100కి 100 మార్కులు వచ్చేయాలి.
హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మీరు ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరాలి. హల్లెలూయా. ఖచ్చితంగా నా దేవుని ఎదుట మీరు నిలవబడాలి. హల్లెలూయా. దేవుని ఎదుట నిలవబడాలి. ఆ పరలోక రాజ్యం మనం చేరుకోవాలంటే ప్రతి నిత్యము దేవుని ఎదుట మనము ప్రార్థన చేస్తూ ప్రార్థనలో పోరాడాలండి. ఆమేన్. ఆ ఇంటి ఆ ఎల్లమ్మతో, ఈ ఇంటి ఆ అయ్యతో మనం పోరాడటం కాదు, వాళ్ళతో వీళ్ళతో కాదు. దేవుని దగ్గర ప్రార్థనలో పోరాడితే దేవుడే మన పక్షం యుద్ధములన్నీ జరిగించునుగాక. రెండు చేతులు తామని చెబుదామా? ఆమేన్. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు